ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఉరుకులు పరుకులు కాదు, ఎదట మనిషి ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఆడు ఎదిగిపోతున్నాడు, ఆడు బిల్డింగ్ కట్టేస్తున్నాడు, ఈడి కొట్టున్నాడు, ఇది ఆడలాగా నేను వెళ్ళిపోవాలి. తప్పు. నీ స్థాయి ఏమిటో తెలుసుకో, నీ స్థాయి ఏమిటో చెప్పుద్ది ఇది. నీ జ్ఞానం ఏంటో తెలుసుకో, ఇది చెప్పుద్ది. నీ శరీర ధర్మం ఏంటో తెలుసుకో, నీ శరీర శక్తి ఏంటో తెలుసుకో, ఆ యాంగిల్లో వెళ్ళు. ఎందుకంటే మీరు ఇన్ని వృత్తులు, ఇన్ని వ్యాపారాలు, అన్నీ చేసినా ఫైనల్గా మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆనందంగా జీవించడం. ఆనందం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? మనలో ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఆనందం? అనుకున్నది చేసిన కాదు, మనం తృప్తి పెడితే వస్తుంది. అనుకున్నది చేస్తే ఎలా వస్తుంది? మీరు ఏదో అనుకున్నారు కావాలంటారు, కొండ మీద కోతి కావాలంటారు, కోతి రాలేదు. మనం న్యూనతాభావానికి లోనైపోయి, అంటే మన కోతిని తెచ్చేంత మనకు శక్తి లేదు, నా కోతిని అద్దంలో చూసుకుందాం మనం అని తృప్తి పడితే ఆనందం వచ్చేస్తుంది. ఓహో, మన దగ్గరికి వచ్చేసింది కదా. అది చిన్నపిల్లలకి చెప్తాం మనం, చందమామ కావాలంట, అప్పుడు అద్దం పట్టుకొచ్చి అద్దం ఇదిగో వచ్చింది, అయ్యో వచ్చేసింది, నా దగ్గరికి వచ్చేసిందని ఆనందిస్తాడు. ఏం చేత? వాడికి జ్ఞానం లేదు కనుక, వాడికి ఇంకా మనసు వికసించలేదు కనుక. మనకి జ్ఞానం వచ్చేసి మనసు వికసించింది. మనసు అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి కోరికలతోటి నిత్యం రగిలిపోతూ ఉంటుంది. ఆ కోరికలను అదుపు చేయగలగాలి. ఎప్పుడు అదుపు చేస్తాం మనం? మన స్థాయి ఏమిటో తెలుసుకున్నప్పుడు. మనం దానికి సరిపోతామా లేదా? కోరేసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు వచ్చేసారు మీరు, మీకు మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మీకు పోస్ట్ ఇచ్చారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అలా కాకుండా సడన్గా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయ్యి సీఈఓ క్యారెక్టర్ వచ్చాడు ఇక్కడ, నేను సీఈఓ అయిపోవాలనుకుంటే అప్పుడు ఏమవుద్ది? దానికి మార్గాలు ఏంటనేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు బయలుదేరతారు. అంటే మనలో ఉండేటువంటి భయము, బలహీనత, వ్యతిరేక భావము, 3 ఉంటాయి మనకి. మనలో ముఖ్యంగా ఉండే బలహీనత. మన బలహీనత ఏమిటి? మన సామర్థ్యం ఏంటో తెలుసుకోకుండా కావాలనుకోవటం. వెంటనే ఒక వ్యక్తి వస్తాడు, నీ ఈ లోపానికి కారణం దేవుడు, లేకపోతే శని, లేకపోతే ఇంకొకడు ఎవడొకడు, వాణ్ణి కనుక మనం సంతృప్తి పరిస్తే నీ జీవితం అభివృద్ధి చెందుతుంది అంటాడు. వెంటనే మనం బలహీనత కదా మరి, అదేదో మార్గం చెప్పడం త్వరగానే అంటాం, పరిహారం అంటాం. రైట్, పరిహారం పట్రా, నేను చేసి ఆయన రప్పిస్తాను ఇక్కడికి, ఆయన రప్పించి ఆయనతో మాట్లాడతాను అంటే మనం అలాగే చేసేయండి బాబా, త్వరగా చేసేయండి అంటాం మనం. అంటే మనలో మన బలహీనత మనల్ని అలా చేస్తుంది. ఇదేమిటి? దేవుడిని ఈయన రప్పించడం ఏమిటి? దేవుడు మన మీద కోపగించడం ఏమిటి? అంటే దేవుడు అంటే గ్రహము లేకపోతే పంచభూతాలు ఏదోటి మన మీద. ఏం చేతనంటే పంచభూతాలు, భగవంతుడు, గ్రహాలు ఇవన్నీ కూడా దేవతలు కదా. దేవతలకు ఉండే లక్షణం ఏంటి? సత్వగుణం కదా. సత్వగుణంలో ఉండే లక్షణం ఏంటి? ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం ఉండదు కదా. అంచేత గాలి, నీరు, వాతావరణము, అగ్ని, భూమి అన్నీ మనకి ఇస్తానే ఉంటాయి. అవి మన నుంచి తీసుకుంటాయా? కోరతాయా? కోరేటువంటి వాడు మానవుడు. అయితే మానవుడిలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే రజోగుణం కదా ఇది. అంచేత ఇచ్చిపుచ్చుకోవటం. మనం ఇచ్చిపుచ్చుకోవటం మానేసి ఇంకొకళ్ళ మీద ఆధారపడి మన మార్పుల్ని మనం చేసుకోకుండా ఎవరో వచ్చి మనల్ని మారుస్తారని, దాన్ని మార్చేవాళ్ళు ఎవరో ఉన్నారని, దానికి నైవేద్యాలు పెట్టాలని అంటే అది తప్పు అవుతుంది. కానీ మనం పరమాత్మలో అంతర్భాగం కనుక మనం పరమాత్మతోటి అనుసంధానమై ఉండాలి. అనుసంధానం అంటే లంచం ఇవ్వటమా? కాదు. అనుసంధానం అంటే మనం ధ్యానించటం. అందువల్లనే ఈ భక్తి, యోగా, ధ్యానం ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటివి. భక్తి అంటే ఏమిటి? నమ్మకం కాదు, స్వస్వరూప అనుసంధానము. స్వ అంటే మనము, మన స్వరూపము. మన స్వరూపం లోపల ఏమున్నది? మన లోపల ఏముంది? ఆత్మ. స్వస్వరూప అనుసంధానము. స్వరూపం అంటే ఇక్కడ శరీరము కాదు, స్వస్వరూప అనుసంధానము. లోపల ఏముంది మనకి? అంతరాత్మ. అంతరాత్మతోటి మనం అనుసంధానం అవ్వాలి. అది భక్తి. భక్తి అంటే
డప్పులు, మేళాలు, తాళాలు, పూజలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు, హోమాలు, కుంభాలు కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మతోటి అనుసంధానం అవ్వాలి. అనుసంధానం అయితే మనం ఏమిటో మనకు తెలిసిపోతుంది. మనం ఎప్పుడైతే మనం ఏమిటో మనకు తెలిసిపోయినప్పుడు మనం ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. అయితే తెలుసుకోవాలంటే దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సత్వగుణ ప్రధానమై ఉండాలి. మన పూర్వజన్మ కర్మ వలన మనం రజోగుణ తమోగుణంతో పుట్టాం అంటే మనం ఎంతసేపు మన నాలెడ్జ్ అక్కడే ఉండిపోతూ ఉంటుంది. కొన్ని పనులు చేయటానికే పరిమితం అయిపోతారు వాళ్ళు. అటువంటి వ్యక్తిని చూసినప్పుడు మనం ఈ చెయ్యి మొరటుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, రాయిలా ఉంటుంది, పెళుసుగా ఉంటుంది, రేఖలు స్పష్టంగా ఉండవు, ఈ శిరోరేఖ స్పష్టంగా ఉండదు, శరీరము అనారోగ్యంతో ఉంటే జీవిత రేఖ స్పష్టంగా ఉండదు, వాళ్ళకి మనస్సు ఇచ్చి అందరితోటి కలుపుకుని మాట్లాడే స్వభావం లేనప్పుడు హృదయరేఖ స్పష్టంగా ఉండదు, అతనికి యోగమే లేకపోతే యోగరేఖ ఉండదు, నలుగురు పలకరించేటువంటి అందరూ ఆకర్షించే లక్షణం లేకపోతే రవిరేఖ ఉండదు, వాళ్ళు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ద్వారం ఉండదు, వాడికి తమోగుణ ప్రధానమై ఉంటాడు, వాడికి బుధరేఖ ఉండదు. అప్పుడేమవుతుంది? ఇది చెప్తుంది కదా, వాడు కొన్ని లిమిట్స్కే ఉండిపోతాడు. వాడు ఎంతసేపు కార్నర్లో ఉంటాడు, ఎక్కడో ఈ రాళ్ళు తీయటము, ఆ రాళ్ళు కొట్టడము, అక్కడే ఉంటాడు వాడు. మరి ఎందుకు అలా పుట్టాడు అంటే కర్మ. అప్పుడు ప్రారంధంలోకి వెళ్తాం మనం. అంటే ఆ కర్మలో చేయవలసి ఉంది కనుక అది పుట్టాడు. అది పాపం కాదు, అది మనం పరిహారం చేసుకోవాలి కదా. అంచేత అటువంటి వాళ్ళల్లో కూడా జ్ఞానులు ఉంటారు. అంటే జన్మతః జ్ఞానము లేకపోతే ఇందాకన్నారు కులాలు అవి రావు, జన్మతః ఉండవు, గుణకర్మలను బట్టి ఉంటుంది. మనం ఈ కర్మను మనం మార్చలేము, గుణాన్ని మార్చుకోవచ్చు. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.